నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐటీఐ కళాశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. గూడూరులోని ఐటీఐ కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి. పేద విద్యార్థులకు సేవ చేయడం అభినందనీయం. చెన్నూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా సిలబస్. మనుబోలులోని ఉన్నత పాఠశాలను పరిశీలించిన డైట్ ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బస్సు పాసులు. మీడియా సమావేశంలో వెల్లడించిన డిఎం అనిల్ కుమార్. దేశంలో స్కిల్ డెవలప్మెంట్ 3% మాత్రమే ఉందని, దాన్ని అభివృద్ధి చేయడమే నరేంద్ర మోడీ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి పేర్కొన్నారు. గూడూరులోని ఐటీఐ కళాశాలను ఆయన సందర్శించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ఐటీఐ కళాశాలను శనివారం మధ్యాహ్నం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో స్కిల్ డెవలప్మెంట్ 3% మాత్రమే ఉందని, దాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాని మోడీ ఆశయమన్నారు. ఐటీఐ కళాశాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ వెంకటనారాయణమ్మ, సిఐ శ్రీనివాసులు రెడ్డి, సిట్రస్ ఫ్యాక్టరీ అధినేత విద్యాసాగర్, బీజేపీ నాయకులు రాజారాం, సంజీవ నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रतिनिधि के रूप में पहली बार कोई देश का मंत्री, और वो भी उस विभाग का मंत्री, आईटीआई गुडूर में आया है और मुझे सौभाग्य है कि मैं आज आप लोगों के बीच में आपके संस्था में आया हूँ। मुझे लगता है ज़रूर ये अपने आप में इतिहास होगा कि भारत सरकार के किसी मंत्री ने इसके स्थापना के 50 वर्ष के बाद आज कदम रखा है, लेकिन मैं इसे अपना सौभाग्य मानता हूं कि देश के प्रधानमंत्री ने हमारे जैसे मंत्रियों को, जो केंद्र के मंत्री हैं, उनको जिम्मेवारी दी है कि देश भर के आईटीआईओ की स्थिति देखी जाए। अब भारत सरकार के तहत जितनी देश में आईटीआईज हैं वो अब लेबर मंत्रालय में न रह करके कौशल विकास मंत्रालय, स्किल डेवलपमेंट मिनिस्ट्री के अंतर्गत आया है, जो मेरे अधीनस्थ है। इतनी बड़ी संस्था, इतना बड़ा जगह, इतनी बड़ी व्यवस्था, हम प्रयास कर रहे हैं कि राज्य सरकार से मिलकर के सभी आईटीआईज को और दुरुस्त करें, उसे ठीक करें, उसे मजबूत करें, ताकि भारत में जो नौजवानों का फौज है उसे हम नौकरी लायक बना सके प्रशिक्षण दे करके। और मेक इन इंडिया तभी संभव है जब हम स्किल इंडिया करेंगे। देश में स्किल का विस्तार हो, देयर शुड बी एन एक्सपेंशन ऑफ स्किल, बिकॉज इंडिया ओनली हैज 3% ऑफ द वर्कफोर्स विच इज स्किल्ड, विच इज टू स्मॉल एज कंपेयर टू जापान, चाइना, UK, Korea, and I think this is the biggest ambition which the Prime Minister has taken up, and he wants to fulfill that. My best wishes to all the people, and I'm sure the state government of Andhra Pradesh, in the pioneering leadership of Shri Chandrababu Naidu, would take up the skill development activity in the state in partnership with the union government. We will extend all possible facility and all possible support to all such institutions which want to extend the state of art skilling facility. పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని చెన్నూరులో ఏర్పాటై ఉన్న ప్రాథమిక పాఠశాలలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు మండలంలోని చెన్నూరులో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బయ్యా వెంకట సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు కళ్యాణ్ విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు శ్రావణి, సర్పంచ్ శివకుమార్, కౌన్సిలర్ ఇజ్రాయెల్ కుమార్, ఎంఈఓ దిలీప్ కుమార్, రాజారెడ్డి, రవీంద్రరెడ్డి, హెచ్ఎం పిచ్చిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు రాహుల్, నంద, కళ్యాణ్, ప్రశాంత్ మొదలగు వారు పాల్గొన్నారు. ఇటువంటి పాఠశాలకు ఈ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున రాహుల్ గారు ముందుకొచ్చి బయ్య సుబ్బారావు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు బయ్య కళ్యాణ్ ఈరోజు మా పాఠశాలకు బుక్స్, నోట్ బుక్స్ అందిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నోట్ పుస్తకములు బయ్యా రంగయ్య గారి కుమారుడైన బయ్యా కళ్యాణ్ నా అబ్బాయి మనకు అందుబాటు చేయడం జరిగింది. అది అన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా సంతోషకరంగా ఉంది. పేద పిల్లలకి బుక్స్ అందజేయటము. ప్రతి ఒక్కటి అన్న కూడా ఈ స్కూల్కి ఏదో ఒకటి చేస్తారని ఆశిస్తున్నాము. ఇంతకుముందు చెప్పాము, ఇది పెద్ద స్కూల్ చెన్నూరులోకి అందరూ ఇక్కడే చదువు ఉన్నారు కాబట్టి అన్నగారిని కోరాము. ఈ అందరూ ఈ బుక్స్ తీసుకొని మంచి విద్యార్థులుగా తయారయ్యి ముందుకు సాగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బడిలో ఉంచేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా తల్లిదండ్రులు మరి ప్రత్యేకించి తల్లులు బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మీరు కొంచెం కష్టపడ్డా భవిష్యత్తులో పిల్లల అభివృద్ధి బాగుంటుంది కాబట్టి అందరూ పాఠశాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. 15 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్న అయినప్పటికీ ఇక్కడ చెన్నూరులో సైదాపురంలో ఒక 6 స్కూల్స్ దాకా ఉన్నాయి. అక్కడ కూడా గెస్ట్గా వస్తే బాగుంటుందని చెప్పేసి అడిగాము. నేను ట్రై చేస్తాను, అయినా కానీ అది నా కాన్స్టిట్యున్సీ కాదు అని చెప్పారు. ఇక్కడికి వచ్చినందుకు మాకన్నా ఇక్కడ హెచ్ఎంకి ఇక్కడ స్కూల్కి చాలా ఉపయోగపడ్డాడు. దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి బయ్యా కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ దీనికి ఇంత వాలంటరీగా ఉండి సపోర్ట్గా ఉండి చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. మొట్టమొదట ఏది ప్రాధాన్యత అన్యాన్ని కాకుండా ప్రస్తుత పరిస్థితి బడ్జెట్ లేని పరిస్థితి కాబట్టి ప్రధానంగా ఏం కావాలంటే ఖచ్చితంగా మేము శాంక్షన్ చేయిస్తాము. దాని రుణం మాట లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈ చిన్న స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్కూల్కి పెయింటింగ్ ఏమని చెప్పి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారు చెప్పారు. అప్పటికప్పటికి ఉపాధ్యక్షురాలు పట్టం శ్రావణి గారు రిప్రజెంట్ చేసి ఒక 50,000 రూపాయల స్కూల్ కూడా పెయింటింగ్ కూడా శాంక్షన్ చేశారు. ఈ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ 2012లో వీళ్ళందరూ కూడా పిల్లలు 60 మందితో చాలా తక్కువ మందితో స్థాపించారు. ఈరోజు వాళ్ళు దాదాపు 60 పైనే ఈరోజు పిల్లలందరూ ఉన్నారు. మంచి కాన్సెప్ట్. ఎందువల్లంటే గూడూరు పట్టణంలో ఈ యొక్క ఆహారం హోటల్లో మిగిలిపోయిన ఆహారం కానివ్వండి, వేరే ఆహారం కానీ వీళ్ళు సేకరించి అటువంటి పేదవాళ్ళకి ముఖ్యంగా దేవాలయాల దగ్గర అడుగు తినే వాళ్ళందరూ కూడా వీళ్ళు పంచి వాళ్ళ యొక్క కలుపును కూడా శుభ్రంగా నింపేటువంటి మంచి పని చేస్తున్నారు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు. భవిష్యత్తులో నందకుమార్ కానీ, కిరణ్ కానీ, రాహుల్ కానీ మీరు ఏ అవసరం ఉన్నా ఒక శాసనసభ్యుడు కాకుండా మీ సొంత బ్రదర్గా వస్తే నేను ఖచ్చితంగా మీకు సాయం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యొక్క నోట్బుక్లు బయ్యా కళ్యాణ్ ఆయన ఇస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని కోరుకుంటూ విద్యార్థులకు అనుగుణంగా సిలబస్ ను రూపొందిస్తామని కడప డైట్ ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు తెలిపారు. మన్బోల్లోని ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. మన్బోల్లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కడప డైట్ ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులకు అనుగుణంగా సిలబస్ ను రూపొందించేందుకు తిరుపతిలో రాష్ట్ర స్థాయి చర్చా వేదికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుబ్బాలమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. యోగా దినంగా ప్రకటించడం జరిగింది. చాలా దేశాల్లో కూడా రేపు యోగా చాలా ఇన్స్టిట్యూట్లు పెట్టి అక్కడంతా కూడా రేపు ప్రాక్టీస్ చేయించడం, చాలా దేశాల్లో యోగా దివస్ పాటిస్తున్నారు. మన నెల్లూరు జిల్లాలో కూడా చాలా చోట్ల కొన్ని ఫంక్షన్ హాల్స్ అంతా కూడా తీసుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలంతా కూడా రేపు యోగా చేయడం, యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. న్యాచురోపతి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతిలో నూతన కరికులం ఏది ఉండాలని చెప్పినటువంటి విషయం నిర్ధారించడం కోసంగా వర్క్షాప్ పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి డిఈఓ గారు, ఒక ఉప విద్యాశాఖ అధికారి, డైట్ ప్రిన్సిపాల్, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, మరి వెల్ నోన్ పర్సన్స్ అందరినీ కూడా 22వ తారీఖు తిరుపతి సాంస్క్రిట్ ఇన్స్టిట్యూషన్కి పిలవడం జరిగింది. నూతన సిలబస్ ఎలా ఉండాలనే విషయం డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్తో పాటు పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారనే విషయాన్ని
తెలుసుకోవడం కోసంగా గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడు హై స్కూల్లో విచారిస్తే దాదాపు 100 మెంబర్స్ పిల్లలు చేరారు. ఇప్పుడు సమాజంలో ఏమవుతుందంటే 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు అదనపు ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు స్ట్రాటజీ మారింది. ప్రభుత్వం కూడా ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పిన ప్రజల నుంచి డిమాండ్ ఉంది. తద్వారా ప్రభుత్వం కూడా ఆ దృక్పథంతో ఆలోచన చేస్తుంది. మొత్తం మీద నూతన కరికులము సమాజంలో వచ్చే మార్పులు అనుగుణంగా సిలబస్ కంప్లీట్ చేయాలనేది వర్క్షాప్. ఇది నేను ఈ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళు కొత్త విషయాలు చెప్తారని ఇక్కడికి రావడం. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఉప వైద్యాధికారి డాక్టర్ ఈదూర్ సుధాకర్ సూచించారు. గూడూరులోని కరుణామయి డిగ్రీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరులోని కరుణామయి డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకుని తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సతీష్ కుమార్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఇక్కడికి బాగలేకపోతే ప్రైవేట్ డాక్టర్ పోతే అక్కడ డాక్టర్ ఫీజు డాక్టర్ చూస్తారా? డబ్బులు లేకుండా టెస్టులు చేస్తారా? డబ్బులు లేకుండా మందులు ఇస్తారా? అన్నిటికీ డబ్బు అయినప్పుడు ఆరోగ్య మహాభాగ్యం ఎంత అవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పోరు, ఆ పక్కన బయటికి హాస్పిటల్ ఆడుకో ఏడుకో సీఆర్ కనుక పరిగెస్తారు తప్ప మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రారు. పైసా ఖర్చు లేదు. ఆడికి వస్తే ప్రతిదానికి కూడా టెస్టులు ఫ్రీ, మందులు ఫ్రీ, డాక్టర్ ఫ్రీ. మీరు పోతున్నారా? ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి, మీ అమ్మానాన్ని రక్షించుకోవడానికి, మీ పిల్లలు రక్షించుకోవడానికి మధ్యలో ఉండేటువంటి ఈ వ్యవస్థలో మీరు ప్రతినిధులుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీకు మీరే డాక్టర్లు కావాలి. ఈ విధంగా ఆరోగ్యాన్ని ఏదో కఠిన భాషలో చదువుకోవడం కాదు, చెప్పేటప్పుడు మంచి విషయాలు కానీ మీ మొదలు పెదల్లో ఎక్కితే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి మీకు మీరే డాక్టర్లు కావాలన్న ఉద్దేశంతో మేము ఆరోగ్య శాఖ నుంచి నేడు మిమ్మల్ని పలకరిస్తానికి చెప్పడానికి వచ్చాను. 2-3 అంశాలు మాట్లాడుకుంటాం. HIV AIDS ఇప్పుడు రక్తం తిరుగుకోవడానికి వచ్చింది. మేము రక్తం చేస్తే ఏ నష్టాలు లాభం చెప్పడానికి షుగరు వానాకాలంలో వచ్చేటువంటి ఈ ఆరోగ్య సమస్యల గురించి మనం చర్చించుకోవడం వచ్చాం. గూడూరులో ఏర్పాటైన జనరిక్ మందుల దుకాణం 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఆర్డీఓ రవీందర్ హాజరు కేక్ను కట్ చేశారు. గూడూరులోని ఆసుపత్రి రోడ్డులో ఏర్పాటై ఉన్న జనరిక్ మందుల దుకాణంలో శుక్రవారం సాయంత్రం నిర్వాహకులు 2వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రవీందర్ హాజరై కేక్ను కట్ చేశారు. హాజరైన వారందరికీ కేక్ను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు విద్యాసాగర్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో జనరిక్ మెడికల్ షాప్ సంబంధించి 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రెడ్ క్రాస్ గూడూరు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ షాపు నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ జనరిక్ మెడిసిన్స్లో ఏంటంటే కంపెనీస్తో సంబంధం లేకుండా సాంకేతిక నామం ఏమైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి బేసిక్ మెడిసిన్ తయారు చేసి ఎక్కువ ప్రచారార్భాటాలు తర్వాత కంపెనీలకు మందులకు సంబంధించిన పోటీ లేకుండా బేసిక్ కాన్సెప్ట్తో ఆ మందు కనుక తయారు చేస్తే చాలా తక్కువ ధరకే మందు దొరికే అవకాశం ఉంది. కాబట్టి జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా వాడాలి, దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా రెడ్ క్రాస్ అసోసియేషన్ దీన్ని ప్రారంభించడం మన గూడూరులో ప్రారంభించడం జరిగింది. మరి ఎక్కువ ఖర్చు కల ఎక్కువ రేటు పెట్టినటువంటి కంపెనీల మందులు కాకుండా బేసిక్గా ఆ మెడిసిన్ ఏంటి అనే దాన్ని కనుక పొందలుచుకుంటే అతి తక్కువ ధరలకి మనకి ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ దొరుకుతున్న మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. సౌలభ్యాన్ని గూడూరు పట్టణంలో కానీ ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ జనరిక్ మెడిసిన్ కనుక వాడితే అతి తక్కువ ధరకే మంచి మందులు దొరికే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. మా రెడ్ క్రాస్ సంస్థలు కూడా దీన్ని అత్యంత అద్భుతంగా మరి జనాలకందరికీ అందుబాటులో ఉండేట్టుగా షాప్ కూడా తెరిచిపెట్టడం కానీ మరి వారికి ఇచ్చినటువంటి సర్వీసెస్ సేవలని కూడా సక్రమంగా చేస్తున్నందుకు. ఆర్టీసీ బస్సు పాసులను ఇక నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా పొందాలని డిపో మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం నుంచి బస్ పాస్లు అనేవి ఆన్లైన్ చేయడం జరిగింది. ఇందుకు గాను మన ఎక్కువ సమయం వెచ్చించుకున్న స్టూడెంట్స్ ఎక్కువ సమయం వెచ్చించుకున్న బస్ పాస్లు తీసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. ముందుగా మన దగ్గరలో ఉన్న డిపో ఏ డిపో జ్యూడిషన్లో వస్తుందో ఆ కాలేజ్ దగ్గరలో ఉన్న డిపో దగ్గరికి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో ముందుగా ఐడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత వెంటనే బస్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బస్ పాస్ కేవలం 2-3 నిమిషాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ మంత్ రెన్యూవల్ కూడా ఇదే బస్ స్టేషన్ కౌంటర్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కాలేజీలకు
ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న కాలేజీల్లో వాళ్ళకి ఇబ్బంది తగ్గించడం కోసము అదే కాలేజీల్లో మొబైల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆసక్తిగా కొంచెం వెంటనే బస్ పాస్ తీసుకుందాము అనుకున్న వాళ్ళు APSRTC pass.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అందులో మీ యొక్క డీటెయిల్స్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే తమ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ID నెంబర్ వస్తుంది. ఆ డైరెక్ట్గా ఆ ID నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసిన ఎడల మన బస్ స్టేషన్ కౌంటర్లో సబ్మిట్ ఇచ్చిన ఎడల వెంటనే బస్ పాస్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా బస్ పాస్ మాత్రము మన బస్ స్టాండ్ పాయింట్లో తీసుకోవాలి. ఇది 22 కానీ 23 కానీ మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ మన ప్రయాణికులు అదేవిధంగా ఆర్టీసీ విద్యార్థులు మంచిగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా క్యాట్ కార్డు, సీజన్ టికెట్స్, PSC పాసులు కూడా దీని నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రయాణికులందరూ వాడుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. గూడూరు మండలంలోని చవటపాలెం గిరిజన కాలనీలో ఉన్న చర్చి నందు పాఠశాల విద్యార్థులకు యూనిఫారం పంపిణీ చేశారు. గ్రామీణ CI శ్రీనివాసులు రెడ్డి జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు గ్రామీణ CI శ్రీనివాసులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చవటపాలెం గిరిజన కాలనీ ప్రాంతంలో ఉన్న చర్చి నందు శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు యూనిఫారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సాయం చేయాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. ఈ సేవా కార్యక్రమంలో SI జగన్మోహన్ రావు, MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదూరు రత్నం, చర్చి పాస్టర్ యేసుపాదం మరికొందరు పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన 100 సంవత్సరాలు భూమి మీద ఆయుష్ను పొడిగించాలని యేసుక్రీస్తుని అందరూ ప్రార్థించాలా. వాళ్ళ బిడ్డల్ని, భార్యని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ రక్త సంబంధికుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని మనం అందరం దేవుని పక్షాన కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళకి ఆయుష్ను పొడిగించాలనే ఆలోచనతో ఈరోజు గూడూరు రూరల్ మండలంలోని చౌటపాలెం హరిజన వాళ్ళు ఎస్టీ కాలంలో ఉన్న పేద విద్యార్థులకు యూనిఫామ్లు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు యూనిఫామ్లు కొనుక్కోలేని పేద విద్యార్థులు వాళ్ళు సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. మొదటిగా పిల్లలకి యూనిఫామ్ వేయాలని మన MRPS రత్నం వచ్చి నన్ను అడిగినప్పుడు అట్లాగే స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల 18-19 లోపల ఏర్పాటు చేద్దామని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పిల్లలందరూ ముందు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి యూనిఫామ్ పంపిణీ చేసి వీళ్ళకి కొంచెం అండగా నిలవాలనే ఉద్దేశంతో యూనిఫామ్స్ ఇచ్చాము. ఇలా ముందు కూడా వీళ్ళకి ఏదో విధంగా వచ్చిన సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి రూరల్ SI గారు, రత్న గారు, పాస్టర్ గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు. గూడూరులోని చైతన్య పాఠశాలలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం జరిగింది. పతంజలి యోగా సమితి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక చైతన్య పాఠశాలలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు దాసుస్వామి మాట్లాడుతూ మనలో అంతరించిపోతున్న మానవ శక్తులు వెలికి తీసేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయుని శ్రావణి మరికొందరు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి నిదర్శనంగా ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రపంచ దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించిన సందర్భంలో జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో మా శ్రీ చైతన్య స్కూల్ నందు మా పిల్లలందరూ కూడా యోగా నేర్పించాలనే సదుద్దేశంతో పతంజలి యోగా వారి ద్వారా మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి సంవత్సరం పొడుగునా ఈ కార్యక్రమాన్ని మా పిల్లలకి యోగాలో శిక్షణ ఇచ్చే విధంగా మేము కొనసాగిస్తూ ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రస్తుత జీవన శైలిలో ప్రజలకి, ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు వాళ్ళ యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ రావాలి కాబట్టి దానికి యోగా వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాచీన దేశాలలో అంటే ఎప్పుడు దాదాపు ఒక 400-500 సంవత్సరాల క్రితము దీన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు పాటించేవాళ్ళు, ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. కానీ మన దురదృష్టవశాత్తు మనకేమైందంటే విదేశీయుల ప్రభావం ఎక్కువ పడి మన యొక్క సంస్కృతిని మనము కంప్లీట్గా మర్చిపోయాం. దీనిని మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ప్రపంచ దృష్టికి దీన్ని తీసుకుపోవాలన్న ఉద్దేశంతో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా దీన్ని జరుపుతున్నారు.
ఈ నెల 21వ తేదీన గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రాజయోగంపై శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సిస్టర్ బీకే వాణి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా 21వ తారీఖు నాడు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రాజయోగాన్ని నేర్పించడం జరుగుతుంది. ఈ రాజయోగం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో ఏమైతే అనేక రకాల సమస్యలు కావచ్చు, అశాంతి నుంచి కావచ్చు, అనారోగ్యాల నుంచి కూడా ముక్తి కాగలుగుతారు. ఈ యొక్క రాజయోగం ఇలాంటి శక్తి మనకి ప్రాప్తిస్తుందన్నమాట. స్వయం వాళ్ళ లోపల ఏమైతే ఒక మానసికమైనటువంటి ఒత్తిళ్ల నుంచి కూడా వాళ్ళు బయటపడగలుగుతారు. కాబట్టి రాజయోగం సర్వసిద్ధుల్లో కూడా ప్రాప్తి చేస్తుంది. ఈ రాజయోగంలో ఏమైతే ప్రతి మనిషి తన ఆలోచనలని నకారాత్మకమైన ఆలోచనలని సకారాత్మకంగా కూడా తీసుకొని రావచ్చు. ఈ యొక్క రాజయోగంలో ఎప్పుడైతే వాళ్ళకు కలగబోయేటువంటి శక్తులు ఏమైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ వాళ్ళ లోపల వస్తుంది. అంటే మనిషి తన యొక్క జీవితంలో ఏమైతే ఒక శాంతిని కానీ సుఖాన్ని కానీ ప్రాప్తిని కూడా వాళ్ళు ప్రాప్తి చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజయోగం యొక్క విద్య ఏంటి, రాజయోగం అంటే ఏంటి, దాని నుంచి కలగబోయేటువంటి లాభాలు ఏంటి, ఆ రాజయోగం చేయటం ద్వారా మన లోపల ఎలాంటి అనుభూతి కలుగుతుంది, వీటన్నిటిని కూడా వచ్చి తెలుసుకోవాల్సిందిగా మేము కోరుచూ ఉన్నాం. గూడూరులోని గడియారం స్తంభం వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రారంభమయ్యే సైన్స్ జాతాకు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, పురుషోత్తం, శివప్రసాద్, కృష్ణ, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 3 బృందాలుగా విడిపోయి సైన్స్ జాతా అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా శ్రీహరికోట నుంచి రేపు సైన్స్ జాతా బయలుదేరి రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రానికి గూడూరు టాటాక్ సెంటర్లో చేరుకుంటుంది. ఆ సైన్స్ జాతాలో మ్యాజిక్ షో మరియు సైన్స్ పట్ల అవగాహన మరియు కళా ప్రదర్శనలు కూడా అన్నీ ఉంటాయి. వాటిల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో చేసేటువంటి ఈ మ్యాజిక్ షో అయితేనేమి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చెప్పేటువంటి కార్యక్రమం అయితేనేమి మీరందరూ కూడా తెలుసుకోవాలని మేము జన విజ్ఞాన వేదిక పర్యవసానంగా ఈరోజు వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం అనేటువంటిది. సాయంత్రం గూడూరు టౌన్లో సైన్స్ జాత టూలూరుపేట నుంచి సాయంత్రానికి వస్తున్నది. ఈ సైన్స్ జాత అనేటువంటిది గూడూరులో అనేక రకమైనటువంటి ఖగోళ పరిశ్రమలు వాటి గురించి కానీ అనేకమైనటువంటి జాత వాటి గురించి వివరిస్తున్నారు. కాబట్టి గూడూరు పుర ప్రముఖులు, పురజనులు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని అవగాహన చేసుకోవాల్సిన కార్యక్రమం ఉంది. మనం జన విజ్ఞాన వేదిక తరఫున అనేక కార్యక్రమాలు ఇప్పుడే చేసినటువంటి అసలు ఈ కూల్ డ్రింక్స్ వాటి మీద కూడా ఎక్కువగా ఇచ్చేసారు. చాలా వరకు మన ఈ సెంటర్లోనే అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. కమిటీ ద్వారా సైన్స్ జాతాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మన గూడూరు పట్టణానికి 21వ తేదీ సాయంత్రంగా వస్తున్నది. ఈ సైన్స్ జాతాలో పరిసరాల శుభ్రత పట్ల మరియు విజ్ఞాన శాస్త్రం పట్ల, సమాజంలో నెలకొని ఉన్న మూఢనమ్మకాల పట్ల ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి కమిటీ వారు అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రజలకు విలువైన సందేశాలను ఇస్తారు. గూడూరు పట్టణ ప్రజలందరూ ఈ సైన్స్ జాతాలో పాల్గొని వారు ఇచ్చినటువంటి అమూల్యమైన సలహాలను గ్రహించి మెలకువలు నేర్చుకో. ఆసనాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని యోగా శిక్షకుడు జేమ్స్ తెలిపారు. సైదాపురం మండలంలోని చాగనం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. చాగనంలోని ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు యోగాసనాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా శిక్షకుడు మరియు ఉపాధ్యాయుడు జేమ్స్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి యోగాసనాలు నిత్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గిరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చాగనం గిరిజన పాఠశాల యందు యోగాభ్యాసనం నిర్వహించడమైనది. ఈ యోగాభ్యాసాన్ని 5 సంవత్సరాల నుంచి పాఠశాలలో నేర్పించడం జరుగుతున్నది. ఈ ఆసనాల్లో చాలా కష్టమైనటువంటి ఆసనాలన్నీ కూడా బద్ధ పద్మాసనము, ద్విపాద గ్రీవాసనము, సప్త గర్భాసనము, శీర్షాసనము అన్ని ఆసనాలు కూడా పిల్లల చేత మేము చక్కగా నేర్పించడం జరుగుతుంది.
ఈ ఆసనాల ఫలితంగా పిల్లలందరూ కూడా చాలా క్రమంగా పాఠశాలకు రావడము, ఆ పాఠశాలకు రావడమే కాకుండా వాళ్ళ చదువులో చాలా వరకు కూడా మెరుగు కనబడుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయిలో చదువునంతా కూడా అభ్యసిస్తున్నారు. తర్వాత మా పాఠశాలను చూసినట్టయితే మొత్తం కూడా గిరిజన పిల్లలు ఉన్నారు. ఈ గిరిజన పిల్లలంతా కూడా యోగాలో మంచి నైపుణ్యం సంపాదించారు. ప్రతిదీ కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశము రాష్ట్ర స్థాయిలో యోగా పోటీలకు పాల్గొనాలని వాళ్ళు ఆశిస్తారు. పిల్లలందరూ గత 4 సంవత్సరాల నుంచి యోగాలో చాలా నైపుణ్యం పొంది ఉల్లాసంగా ఉత్సాహంగా వాళ్ళు బడికి రావటం కూడా బాగా జరుగుతుంది. అదే మాసరి చదువులో కూడా మంచి మార్కులతో మంచి జ్ఞానాన్ని పొందుతూ పై స్కూల్స్కి పోతూ పై స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ కూడా మా స్కూల్ గురించి బాగానే చెప్పుకుంటున్నారు. సంవత్సరం రోజులు పెరుగుతుంది మా పాఠశాలలో. కాబట్టి గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా ప్రముఖ పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ అనిలజ హనుమంత, ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంత, శ్రీ ఆంజనేయ అనిలజ హనుమంతాని, రంజకపు చేతలు సురలకించవసమా, 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 ఆంజనేయ అనిలజ హనుమంత. తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, కౌరవుల గెలిచే సంగర భూమిని, తేరి మీద నీరు తెచ్చిపెట్టి అర్జునుడు, కౌరవుల గెలిచే సంగర భూమిని, సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట, సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట,
నీరోమములు కావా నిఖిల కారణము సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట నీరోమములు కావా నిఖిల కారణము పామగరి రిమ పామగరి రిద పామగరి సనిధ సరి. మనుబోలు ప్రాంతంలోని చెర్లోపల్లి గేటు వద్ద ఉన్న వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. ఉభయకర్తలుగా చేవూరు రమేష్ దంపతులు వ్యవహరించారు. ఇన్నిట ఇంతట 21 ఇన్నిట ఇంతట 21 వెన్ను నీ నామమే వేదం బాయే ఇన్నిట ఇంతట 21 వెన్ను నీ నామమే వేదం బాయే ఇన్నిట ఇంతట 21 దళాక్షుని నామ కీర్తనము కలిగి లోకమున కలదొకటే నలిన దళాక్షుని నామ కీర్తనము కలిగి లోకమున కలదొకటే ఇలనిదియే భజింపగ పుణ్యులు ఇలనిదియే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీఐ కళాశాలలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. గూడూరులోని ఐటీఐ కళాశాలను సందర్శించిన కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి. పేద విద్యార్థులకు సేవ చేయడం అభినందనీయం. చెన్నూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. సులభతరంగా విద్యార్థులకు అర్థమయ్యేలా సిలబస్. మనుబోలులోని ఉన్నత పాఠశాలను పరిశీలించిన డైట్ ప్రిన్సిపల్ ప్రసన్నాంజనేయులు. విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బస్సు పాసులు. మీడియా సమావేశంలో వెల్లడించిన డిఎం అనిల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.